వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏదో అట్లా తీద్దాం అన్నట్టు ఒక ప్లాన్ వచ్చేసి తీస్తంటే ఇప్పుడు ఇప్పుడు అర్థమైతుంది ఆ బాధ ఎట్లుంటది ఏందని. ఫ్రెండ్స్ ఆళ్ళేమనుకుంటారు, వాడేమనుకుంటారు, వీడేమనుకుంటారు ఇట్లుంటది కొంచెం కంటెంట్ క్రియేటర్స్ బాధలు. కొంచెం చూసినోళ్ళు ఒక లైక్ కొట్టిపోతే అయిపోతది గదా! ఎందుకు ఇదంతా మనకు. బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ అనమాట. సో, ఈ వ్లాగ్ వచ్చేసి ఏందంటే కష్టాలు ఎట్లుంటాయి అంటే నార్మల్‌గా రీల్ షూట్ చేస్తాం కదా! సో, మన ఇన్‌స్టాగ్రామ్ అయితే రీల్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్యలో కొంచెం కొత్తగా రీల్స్ లాంటివి అట్లాంటివి కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో, అట్లాంటి రీల్స్ తీద్దామని నేను అనుకోని ఇట్లా నార్మల్‌గా మీద టెర్రస్ మీద సెటప్ ఏదో ఇట్లా చైర్ అయితే ఏసేసి వెనక మాడు ఛాన్స్ సరిపోతే వీడియో తీస్తాననమాట. వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏదో అట్లా తీద్దాం అన్నట్టు ఒక ప్లాన్ వచ్చేసి తీస్తంటే ఇప్పుడు ఇప్పుడు అర్థమైతుంది ఆ బాధ ఎట్లుంటది ఏందని. రియల్‌గా అప్పటినుంచెల్లి కెమెరా పెట్టేసినాం. అప్పుడు కెమెరా ఇప్పటిదాకా ఒక 20, 30 వీడియోస్ ఏమో గ్యాలరీ ఇప్పటికి సేవ్ అయ్యి ఉన్నాయి. 20, 30 వీడియోస్. అన్ని రీటేకే అయిపోతున్నాయి. ఒక్క వీడియో కరెక్ట్ వత్తలేదు. ఇప్పుడు అనిపించింది నీ అమ్మ మనము వాడో వీడియో చేస్తాంటే వాడిని ఎక్కిరిత్తాం గానీ లిటరల్‌గా ఇవంతా మొత్తం వేరే వేరే అయిపోతదనమాట. కాకపోతే ఇవన్నీ చెప్పడం వల్ల ఏందనంటే ఇట్లా కొంచెము ఎప్పుడైతే మనం కంటెంట్ అనేది తీద్దాం అనుకుంటున్నామో అప్పుడంతా ఈ ఫ్రెండ్స్ ఆళ్ళేమనుకుంటారు, వాడేమనుకుంటారు, వీడేమనుకుంటారు ఇవన్నీ పక్కన పెట్టేత్తేనే ఎప్పుడైతే నువ్వు వీళ్ళందరూ పక్కన పెడితేనే అప్పుడే బూమ్ అయితావు. సో, ఏదో 100% గుర్తుపెట్టుకో. సో, ఇప్పటి నుంచెల్లైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ చెయ్యి. సో, ఏదైనా ఏ వర్క్ అయినా ఐ మీన్ నువ్వు స్టడీ రిలేటెడ్ అన్నా లేకపోతే వేరే రీల్స్ కంటెంట్ మీదనైనా వేరే దేని మీదనైనా ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే సో, దాన్ని చేరేంత వరకు కొంచెం కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తే బాగుంటది. సో, అదే చెప్పదలుచుకున్నది వీడియోలో. సో, అదనమాట. సో, వీడియో నచ్చితేనైతే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి. సో, ఇట్లా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మరిన్ని కొంచెం ఏమంటారు మంచి మంచి కంటెంట్ అనేది తీద్దాం. కాకపోతే లిటరల్‌గా తీద్దామనంటే ఇది అసలు సెట్ కావట్లే అసలు. ఎట్లా అనంటే చెప్పినా గదా! ఒక్కసారి కెమెరా పెట్టి మాట్లాడాలనంటే కొంచెం ఆ మూమెంట్ కెమెరా ముందుకొచ్చి మాట్లాడాలంటే అదొక పెద్ద టాస్క్ రియల్ చెప్పాలంటే. ఇప్పుడు అంటే నేను నార్మల్ వ్లాగ్స్ చేయడం అది వేరేలే. నార్మల్ వ్లాగ్స్ అంటే నేను డైరెక్ట్ కెమెరా పెట్టేసి ఎళ్ళిపోతా. ఏది టక మాట్లాడుకుంటూ ఎళ్ళిపోతా. అదే నువ్వు ఏదైనా కంటెంట్ మీద వీడియో తీద్దాం అనుకున్నగా ఇప్పుడు ఇందాక. కంటెంట్ మీద తీద్దామని ఒక ఏదో మోటివేషనల్ లాగా చెప్దామని అనుకునేంతలా పెట్టి వీడియో తీస్తే అసలు నోటి నుంచి మాట కూడా రావట్లేదు రియల్‌గా. సో, ఇట్లుంటది కొంచెం కంటెంట్ క్రియేటర్స్ బాధలు. సో, వాటిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం చూసినట్టు ఒక లైక్ కొట్టిపోతే అయిపోతది గదా! ఎందుకు ఇదంతా మనకు. కొంచెం సపోర్ట్ చేస్తే ఆ ఫీల్ ఉంటది. ఇప్పుడు వాడు కొంతమంది ఉన్నారు కొందరు క్రియేటర్స్ పాపం వాళ్ళు కష్టపడతారు ఇప్పటి నుంచెల్లే. పాపం వాళ్ళకు చూస్తే లైక్స్ గాని, వ్యూస్ చానా ఉంటాయి. లైక్స్ వచ్చేసి అదే 0-20 మధ్యలో ఏమో ఉంటాయి. వ్యూస్ వచ్చేసేమో 1,000 అట్లా వెళ్ళిపోతది. పాపం కంటెంట్ బానే ఉంటది. వాడు చెప్పేది బానే ఉంటది. పాపం వాడు ఎనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత లైట్ ఎఫెక్ట్‌లు పెట్టి పాపం వాడు వాయిస్ మంచిగుండి వాడు చెప్పే కంటెంట్ యూజ్‌ఫుల్ ఉంటది పాపం. వానికి ఒక లైక్ కొట్టారు నాకంటలేను. నార్మల్‌గా మీరు చూసే రీల్స్ ఒకటే పదే స్క్రోల్ చేస్తూనే ఉంటారు రీల్స్. అది ఏదో ఒక లైక్ కొట్టేత్తే అయిపోతది. మీరైతే ఏం చేయట్లేదు. ఒక జస్ట్ లైక్ కొట్టేత్తే వానికి కొంచెం బూస్టింగ్ అప్ వచ్చేసి ఇంకా మంచి వీడియోలు చేస్తాడు. సో, అట్లా ఒక క్రియేటర్ లెక్క ఆలోచించండి ఎప్పటికి. ఎప్పుడెప్పుడు వీడెక్కడ లైక్ కొడితే వీడెక్కడ బాగుపడతాడు. ఆ! ఎక్కడ మనల్ని తొక్కేసి మీదికి పోతాడు. ఈ మైండ్ సెట్ కొంచెం పక్కన పెట్టండి మామ. కొంచెం మీరు ఇప్పటికన్నా కొంచెం రియాలిటీ‌లోకి రండి. కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం మంచిగుండండి. సో, ఇదే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. అందరు క్రియేటర్స్‌ని సపోర్ట్ చేయండి. సో, మనందరం కలిసి ఎదుగుదాం. సో, క్రియేటర్స్ అయితే ఎవరైతే చూత్తాలో సో, మనందరం కలిసి ఎదుగుదాం. సో, దట్స్ ఇట్ గైస్. లవ్ యూ ఆల్. బాయ్.